ఎస్ఎల్బిసి టనల్ ప్రమాదంలో బహుశా ఆ టనల్ ఇన్లెటే 600 మీటర్ లోతులో నుంచి కొండను చీలుస్తూ వెళ్తోంది. 14 కిలోమీటర్ వరకు ఈ టనల్ ఇప్పటికే పూర్తయింది. అంటే ఇన్లెట్ వైపు నుంచి దోమలపెంట దగ్గర నుంచి 14 కిలోమీటర్ పూర్తయిన తర్వాత ఇక్కడ ఇప్పుడు ప్రమాదం జరిగిందో ఆ ప్రమాదం జరిగిన చోట నిమిషానికి మొదటి రోజు 5000 లీటర్లు, ఆ తర్వాత 6000 లీటర్లకు పెరిగింది. ఇప్పుడు 3000 నుంచి 4000 లీటర్ల వరకు నిమిషానికి వస్తున్నాయి నీళ్లు. ఈ నీళ్లు రావడమే చాలా ఇబ్బందికరంగా మారింది. అక్కడ సహాయక చర్యలు చేయడం కోసం చాలా టఫెస్ట్ జాబ్ ఎదుర్కొంటున్నారు, టఫెస్ట్ గా సిచ్యువేషన్ ఎదుర్కొంటున్నారు అక్కడ చేసేటువంటి రెస్క్యూ ఆపరేషన్స్ సిబ్బంది. ఈ నేపథ్యానికి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి, మరి అంత కింద భూమి లోపల కొండ దగ్గర నుంచి కింద అంత కింద ఎలా నీళ్ళు వస్తున్నాయి అనేది చాలా పెద్ద సస్పెన్స్ గా ఉంది, పెద్ద ఆశ్చర్యకరంగా కూడా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు ఒక సర్వేని చేపట్టారు. ఇంతకీ ఇంత కింద 600 మీటర్ల లోతులో ఇక్కడ ఒక నీటి ప్రవాహం ఇంతలా ఎలా వస్తోంది, నిమిషానికి ఒక చిన్న రంధ్రం పడిపోయి ఆ రంధ్రంలో నుంచి అది పెద్దగా మారిపోయి నిమిషానికి 3 నుంచి 4000 లీటర్ల నీళ్లు ఎలా వస్తున్నాయని అన్వేషించినప్పుడు చాలా విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి. సో 450 మీటర్ల లోపల ఈ కొండ ప్రాంతం, నేను ఇక్కడ మ్యాప్లో చూపిస్తున్నాను, 3D మ్యాప్లో చూపిస్తున్నాను ఇక్కడ మేము. సో దీంట్లో మీరు చూస్తే అంతా కొండ ప్రాంతమే, ఇదంతా కంప్లీట్గా శ్రీశైలంకి సంబంధించి కొండలు ఇవన్నీ కూడా. 43 కిలోమీటర్ల దూరంలో ఈ టన్నెల్ని ఇన్లెట్ అండ్ అవుట్లెట్ మొత్తం కలిపి దోమలపెంట దగ్గర నుంచి మన్నెవారిపల్లి వరకు 43.5 కిలోమీటర్లు. సో ఈ మొత్తం కూడా కొండ ప్రాంతమే. మరి ఇటువంటి కొండ ప్రాంతం నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయని అన్వేషించినప్పుడు మీకు అది చాలా క్లియర్గా చూపించే ప్రయత్నం చేస్తాను. ఫస్ట్గా నేను ఇక్కడ మీకు దోమలపెంట ప్రాంతం నుంచి చూపించాలనుకుంటున్నాను నేను. చూడండి, ఇక్కడ ఈ దోమలపెంట ప్రాంతం, ఇక్కడ ఎస్ఎల్బిసి టనల్ ఇన్లెట్ ఇది. ఇదంతా కృష్ణా రివర్, ఇదంతా కృష్ణా రివర్. కృష్ణా రివర్కి ఆనుకొని చాలా చాలా దగ్గరగానే చూడండి, ఇగో ఇదే కృష్ణా రివర్ వాటర్. ఇదంతా ఇక్కడ నుంచి టనెల్ స్టార్ట్ అవుతుంది, ఇది టనెల్, రైట్. ఇంతే గ్యాప్. ఒకవేళ రేపటి రోజున ఉద్దేశం ఏంటంటే ఎప్పుడైతే బ్యాక్ వాటర్ కాస్త ఈ కృష్ణా రివర్ మొత్తం కూడా ఈ బ్యాక్ వాటర్తో నిండిపోతుందో అప్పుడు ఈ టన్నెల్ ద్వారా నల్గొండ ప్రాంతానికి వాటర్ తరలించడమే లక్ష్యంగా ఈ ఎస్ఎల్బిసి టన్నెల్ అనేది ఏర్పాటు చేస్తున్నారు. సో ఇక్కడ నుంచి 43.5 కిలోమీటర్ చూడండి. మొత్తం ఇదంతా కూడా లైవ్ మ్యాప్, ఇది గూగుల్ ఎర్త్ ద్వారా మీకు చూపిస్తున్నాను. అప్ అండ్ డౌన్ కనబడుతుంది కదా, ఇదంతా కూడా మీకు కనిపించేంత కొండ ప్రాంతం, చెట్లు ఇవన్నీ కూడా కనబడుతున్నాయి. సో ఎగ్జాక్ట్గా 43.5 కిలోమీటర్ల దగ్గర చూడండి, ఇక్కడ టైగర్ రిజర్వ్ ఒకటి ఉంది, టైగర్ రిజర్వ్ పాయింట్. ఆ తర్వాత కొండ ప్రాంతం ఇదంతా కూడా. సో ఇక్కడ ఆక్టోపస్ వ్యూ పాయింట్ అని ఒకటి ఉంది మధ్యలో. సో ఎగ్జాక్ట్గా 3D గూగుల్ మ్యాప్లో మీకు చూపిస్తున్న దృశ్యాలు ఇవి. సో చివరిగా డైరెక్ట్గా మన్నెవారిపల్లి దగ్గరికి వెళ్ళిపోతాను. మొత్తం అంతా కూడా ఇదే ప్రాంతంగా ఉంది. సో మన్నెవారిపల్లి దగ్గర ఇక్కడ అవుట్లెట్, రైట్, ఇక్కడ వరకు ఇక్కడ అవుట్లెట్గా ఉంది. సో ఇక్కడ వరకు ఎస్ఎల్బిసి బాలాజీ టెంపుల్ ఎస్ఎల్బిసి. సో ఇదంతా అవుట్లెట్. సో ఇక్కడ వరకు అక్కడ ఇన్లెట్, ఇక్కడ అవుట్లెట్, వాటర్ అక్కడ స్టార్ట్ అయిపోయి బ్యాక్ వాటర్ కాస్త ఇక్కడికి రావాల్సింది. ఇది యాక్చువల్ ప్రాజెక్ట్ డిపిఆర్. సో ఈ ప్రాజెక్ట్ అనేది ఫస్ట్ ఇటువైపు నుంచి ఒక టన్నెల్ బోరింగ్ మిషన్, అటువైపు నుంచి ఒక టన్నెల్ బోరింగ్ మిషన్, రెండు వైపులా వచ్చింది. ఇటువైపు వచ్చిన మిషన్ కాస్త ఇటువైపు నుంచి కూడా తవ్వుతూ వెళ్తున్నారు. ఈ మిషన్ కాస్త 20 కిలోమీటర్ వరకు రీచ్ అయిపోయింది. అంటే సుమారుగా ఈ కొండ ప్రాంతాన్ని మొత్తం చీలుస్తూ అటు ఇటుగా 20 కిలోమీటర్లకు వచ్చేసింది. అటువైపు నుంచి లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ నుంచి వస్తున్నటువంటి ఆ ఇన్లెట్ దగ్గర నుంచి వచ్చేటువంటి ఆ మిషన్, టన్నెల్ బోర్ మిషన్ కాస్త 14 కిలోమీటర్ దగ్గర ప్రమాదానికి గురైంది. సో 14 కిలోమీటర్ ఒకసారి మీకు ఆ మ్యాప్ చూపించే ప్రయత్నం చేస్తా. 14 కిలోమీటర్ దగ్గర, ఎస్, అది కూడా నేను రెడీగా ఉంచాను మీకోసం. సో 14 కిలోమీటర్ దగ్గర ఈ ప్రమాదానికి గురైన చోట అసలు నీటి ఊటలు ఎక్కడికి వస్తున్నాయని చెప్పి జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు విశ్లేషిస్తే టైగర్ రిజర్వ్ పాయింట్ ఇవన్నిటిని కూడా విశ్లేషించారు వాళ్ళు. సో ఎగ్జాక్ట్ ఇక్కడ ప్రమాదానికి గురైంది ఎక్కడ అంటే ఇక్కడ ఇది 14 కిలోమీటర్, అంటే లోపల డెప్త్లో సుమారుగా ఇక్కడ నుంచి ఒక 600 మీటర్ల డెప్త్లో ఎగ్జాక్ట్గా ఈ పొజిషన్లో ఇక్కడ కనబడుతుంది కదా, ఈ స్పాట్లో ప్రమాదానికి గురైంది. సో ఈ స్పాట్లో నుంచి నిమిషానికి 3000 నుంచి 4000 లీటర్ల నీళ్లు ఎలా వస్తున్నాయని వాళ్ళు సర్వే చేస్తే 450 మీటర్ల ఎత్తులో, ఇక్కడ ఈ టనెల్ బోర్ మిషన్ దగ్గర నుంచి ఆ కింద ఆ స్పాట్ ప్రమాదం జరిగిన సంఘటన నుంచి 450 మీటర్ల ఎత్తులో, అంటే ఈ కొండ ప్రాంతాల పైకి 450 మీటర్ల ఎత్తులో కొన్ని వాటర్ పొరలు ఉన్నాయట. అక్కడ వాటర్ ప్రవహిస్తుందట కంటిన్యూస్గా. సో వాటర్ అన్ని కూడా ఇక్కడ లీక్ అవుతున్నాయి. ఎక్కడి నుంచి వచ్చాయి వాటర్ అంటే ఎగ్జాక్ట్గా ఈ ప్రమాదం జరిగిన స్పాట్ 14 కిలోమీటర్ దగ్గర నుంచి ఇటువైపు ఒక 4.5 కిలోమీటర్ల దూరంలో, సుమారుగా 4 నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఇక్కడ మల్లెల తీర్థం అనేది ఒక వాటర్ ఫాల్స్ ఉన్నాయి. సో మల్లెల తీర్థం అనేది, సో బహుశా ఆ ప్రాంతానికి సంబంధించిన వారికి చాలా ఈజీగా అర్థమవుతుంది. మల్లెల తీర్థం అంటే కంటిన్యూస్ వాటర్ ఫాల్, ఇది 24/7 ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సీజన్స్. వర్షాకాలం రానివ్వండి, తర్వాత వేసవికాలమైన, చలికాలమైన, ప్రతి సీజన్లో కూడా కంటిన్యూస్ వాటర్ ఫాల్స్ ఉంటాయట ఇక్కడ.
అయితే దీని ప్రభావం కారణంగానే కొంత ఇక్కడ ఈ మధ్యలో ఇరుకురు సందులు ఉండే ఇరుకురుగా కొన్ని పగుళ్ళు ఉండే అవకాశం ఉంది, కొండరాల మధ్య గ్యాప్స్ ఉండే అవకాశం ఉంది. వాటన్నిటి ద్వారా కిందికి వస్తున్నాయేమో అనే ఒక నిర్ధారణకు వచ్చారట. ఎక్కడికి మల్లె తీర్థం ఒకవైపు. సో చూస్తున్నారు కదా ఎగ్జాక్ట్ ఇక్కడ చూడండి, ఇది మ్యాప్, ఇన్లెట్ అండ్ అవుట్లెట్ సంబంధించిన మ్యాప్. దీంట్లో ఎగ్జాక్ట్గా ఒక్కసారి ఇది మ్యాప్. ఇక్కడ ప్రమాదం జరిగింది, ఒకవైపు మల్లెడి తీర్థం ఉంది, ఇటువైపు నుంచి టన్నెల్ వెళ్తోంది, ఇక్కడ ప్రమాదం జరిగింది. అటువైపు నుంచి రావాల్సిన టన్నెల్ 20 కిలోమీటర్ల దగ్గర ఆగిపోయింది. ఇంకొక 9 కిలోమీటర్లు కనుక క్లియర్ చేయగలిగితే ఈ టన్నెల్ మొత్తం ప్రాజెక్ట్ పూర్తయిపోతుంది. సో ఇటువైపు మల్లెడి తీర్థం సంబంధించి కంటిన్యూస్ వాటర్ ఫాల్ ఉంటుంది, ఆ హిల్స్ దగ్గర నుంచి కంటిన్యూస్ వాటర్ ఫాల్ ఉన్నాయి, దాని ప్రభావం ఉంటుందట. ఇక్కడ నల్లవాగు అని కనబడుతుంది కదా మరోవైపు, ఈ నల్లవాగు. సో ఈ రెండు చూడండి టన్నెల్ పైనుంచే వెళ్తున్నాయి ఇవన్నీ కూడా, ఈ నల్లవాగు ఈ మల్లెడి తీర్థం అనే వాటర్ ఫాల్స్ రెండు కూడా అక్కడి నుంచే వస్తున్నాయి. సో ఇంకా చాలా ఉన్నాయట, ఉరుసు వాగుంది, మల్లెల వాగుంది, ఇవన్నీ కూడా కంటిన్యూస్ ఇక్కడ చుట్టుముట్టు కొన్ని చిన్న చిన్న వాగులు వంకలు ఉన్నాయట. వాగులు వంకల కారణంగా అక్కడ వచ్చేటువంటి వాటర్ మొత్తం కూడా కంటిన్యూస్ వాటర్ ఫ్లో. ఇది చాలా గుట్ట ప్రాంతం లాంటి ప్రదేశంలో ఉన్నా కూడా కంటిన్యూస్ వాటర్ ఫ్లో, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సీజన్స్ ఇక్కడ వాటర్ వస్తుంటాయి అట. చిన్న చిన్న వాగులు వంకలన్నీ కూడా ఉన్నాయట. ఆ వాగుల వంకల నుంచి వచ్చేటువంటి ఆ నీళ్లు నిమిషానికి 4000 లీటర్ల నుంచి 5000 లీటర్ల నీళ్లు మొత్తం కూడా ఇక్కడికి చేరుకొని ఇక్కడ ఆ రంధ్రం ఏదైతే ఊట పడిందో ఆ ఊటల నుంచి కంటిన్యూస్గా వస్తున్నాయట. ఇది ఇప్పుడు స్టార్ట్ అయిందేం కాదు, బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో 2019లోనే అప్పుడు ప్రాజెక్టులో ఒక చిన్న రంధ్రంగా ఏర్పడిందట. అప్పటి నుంచి కొంత కంటిన్యూస్గా వాటర్ వస్తున్నాయి. ఆ తర్వాత ఎలక్ట్రిసిటీ బిల్ పే చేయకపోవడం కారణంగా కాంట్రాక్ట్ సంస్థకు మొత్తాన్ని కూడా ఎలక్ట్రిసిటీ సప్లైని ఆపేశారు, దాన్ని మళ్ళీ రెన్యువేట్ చేశారు, ఎలక్ట్రిక్ సప్లైని మళ్ళీ స్టార్ట్ చేశారు. అయినప్పటికీ ఈ వాటర్ డీవాటరింగ్ జరుగుతున్నా అనుకున్న స్థాయిలో దాన్ని కనుగొనలేకపోయారట. మళ్ళీ ఈ ఆపరేషన్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అక్కడ రంధ్రం ఏదైతే అక్కడ ఊట పడిందో ఆ ఊటలో చాలా పెద్దగా కాంక్రీట్ ని వేసేసారు. అంటే ఇక్కడ చిన్నగా ఊట ఏదో స్టార్ట్ అయింది, 8 మీటర్ల స్ట్రెచ్ ఉందట ఊట, 1-2 మీటర్లు కాదు, 8 మీటర్ల పొడుగున ఆ వాటర్ వస్తూనే ఉన్నాయి కంటిన్యూస్ గా, అంత స్ట్రెచ్ ఉంది ఆ ఊటకి. సో 8 మీటర్ల మొత్తం కూడా ఆ కాంక్రీట్ నింపేశారు. అయినా కూడా కాంక్రీట్ నింపినా కూడా కంట్రోల్లోకి రాలేరు. అయితే జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు మళ్ళీ సర్వే చేసి ఓవరాల్గా వాళ్ళు కాంట్రాక్ట్ సంస్థ చెప్తాను ఎంత మేరకు నిజంగా జరిగిందని తెలియదు మనకు కూడా. సో వాళ్ళు ఏం చెప్తున్నారంటే మళ్ళీ వెళ్ళి ఇక్కడ మళ్ళీ మేము ప్రారంభం చేయాలనుకుంటున్న పనులు కాబట్టి ఎప్పుడు ఈ ప్రమాదం జరగక ముందు మేము దీన్ని కంటిన్యూ చేయాలనుకుంటున్నాము. సో వాటర్ కంటిన్యూషన్ ఇంకా ఉంది, వాటర్ ఇలాగే వస్తోంది. సో దాన్ని మనం కంప్లీట్గా కంట్రోల్ చేయలేమా అని చెప్పి సదరు కాంట్రాక్ట్ సంస్థ నుంచి జిఎస్ఐ వారి దగ్గర నుంచి అభిప్రాయం తీసుకున్నప్పుడు మీరు ఇక్కడ కంప్లీట్గా కనుక కంట్రోల్ చేస్తే ఈ లీకేజ్ మరో చోట వచ్చే అవకాశం ఉంది. కానీ ఇక్కడ మనం కంప్లీట్గా క్లోజ్ చేస్తే ఈ ప్రెషర్, ఈ వాటర్ ప్రెషర్ మొత్తం కూడా ఇంకేదైనా ముందుకు వెళ్ళిన తర్వాత కొంత సాఫ్ట్ సాయిల్, లూజ్ సాయిల్ ఉందనుకోండి, ఇక్కడ ప్రమాదం కూడా కారణం ఏంటంటే కంటిన్యూస్గా వాటర్ ఉన్నాయి కాబట్టి లూజ్ అయిపోయిందట సాయిల్ అంతా. ఆ సాయిల్ అంతా లూజ్ అయిపోయి ఆ వాటర్ మొత్తం లోపలికి పడిపోయి కొన్ని బండలు కూడా పడిపోయాయి పైనుంచి ఎగ్జాక్ట్గా ఈ ప్రమాదంలో. సో ఇక్కడ మనం కనుక కంప్లీట్ క్లోజ్ చేస్తే ముందుకు మళ్ళీ ఇంత ప్రమాదం జరిగే అవకాశం అంచనాకు వచ్చారట. కాబట్టి దీన్ని కంప్లీట్ క్లోజ్ చేయకండి, ఆ నిమిషానికి 3-4 లీటర్ల వాటర్ ఏదైతే వస్తున్నాయో ఆ వాటర్ని డీవాటరింగ్ చేయండి. అట్ ద సేమ్ టైం మీరు వర్క్ కూడా కంటిన్యూ చేసుకోండి ముందుకని చెప్పేశారట. ఓవరాల్గా చెప్పారని కాంట్రాక్ట్ సంస్థ నుంచి అధికారులు చెప్తున్నారు, ప్రతినిధులు చెప్తున్నారు. కానీ ఎగ్జాక్ట్గా జిఎస్ఐ సర్టిఫికేషన్ లేదు. సో ఇక్కడ ప్రమాదం జరిగిన తర్వాత ఇప్పుడు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా తేల్చింది ఏంటంటే పక్కనే మల్లె తీర్థం, నల్లవాగు, ఉరుసువాగు, మల్లెలవాగు ఇలాంటి వాగులన్నీ కూడా పైనుంచి ఫ్లోట్ అవుతూ ఉన్నాయి కాబట్టి వాటి ప్రభావం కారణంగానే ఇక్కడ వాటర్ అనేది ఊరుతున్నాయి, వాటర్ అనేది ఊటలా బయటకు వస్తున్నాయని చెప్పి తేల్చేశారట. మరి ఇప్పుడైతే జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఇది తేల్చేసింది. మరి ముందుకు ఇంకా ఈ టనల్ ఆపరేషన్ జరిగిపోయి ఇప్పుడు ప్రమాదానికి సంబంధించి 8 మంది కార్మికులను బయటికి వెలికి తీసి ఎలాగైనా కూడా ఎస్ఎల్బీసీ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయాలని ఒక లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది. సో ఈ నేపథ్యంలో ఇంకా ముందుకు వెళ్ళిన కొద్దీ ఇంకా ఎటువంటి ప్రమాదాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది అనేది ఇప్పటి నుంచి మళ్ళీ ఒక చర్చ కూడా ప్రారంభమైంది. చూద్దాం మరి ఏం జరుగుతుంది అనేది. ఇది కేవలం ఇక్కడ జరిగేటువంటి ప్రమాదానికి సంబంధించి నీటి ఊట అనే ఒక విషయం పైన చాలా మంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి నీటి ఊట్లు అనేది ఆ భూమి పొరల్లో నుంచి, కొండల పొరల్లో నుంచి 400 మీటర్ల ఎత్తులో, అంటే కింది నుంచి టనల్ దగ్గర నుంచి ఆ ఎత్తులో వాటర్ అనేది ఫ్లోట్ అవుతున్నాయట. సో ఇంకొక అనుమానం ఏంటంటే ఇక్కడ చాలా మంది ఏం చెప్తున్నారంటే 14 కిలోమీటర్ల తర్వాత ఇక్కడ మనం పైనుంచి డ్రిల్ వేసి వారిని కాపాడొచ్చు కదా అని ఒక ఆలోచన చాలా మంది అని కూడా క్వశ్చన్ చేస్తారు డైరెక్ట్గా. సో ఈ నేపథ్యం ఏం చెప్తుంది ఏంటంటే చివరి వరకు వెళ్ళిపోయారు, 14 కిలోమీటర్లు రీచ్ అయిపోయిన తర్వాత ఇంకా పైనుంచి డ్రిల్ వేయడం ఎందుకు? ఇంకొకటి ఏంటంటే ఇక్కడ పైన మీరు చూస్తే మొత్తం ఎంత ఫారెస్ట్, టైగర్ రిజర్వ్ ఏరియా. అకార్డింగ్ టు ఫారెస్ట్ యాక్ట్ ప్రకారంగా సెంట్రల్ గవర్నమెంట్ ఆ ఏరియాలో ఎటువంటి డ్రిల్స్ చేయడానికి, ఎటువంటి శబ్దాలతో కూడినటువంటి బ్లాస్టింగ్ చేయడానికి అనుమతి ఇవ్వలేదంట. సో అందుకారణంగా టన్నెల్ బోర్ మిషన్ ద్వారా ఈ ఆపరేషన్ చేపట్టాల్సి వస్తుంది. పైన కనీసం డ్రిల్ కారు కదా ఒక చెట్టును కూడా తొలగించేటువంటి రైట్ గవర్నమెంట్ లేదు. మరి ఇంతలా ఉంటుందా, ఇంత సీరియస్గా ఉంటుందని? అఫ్కోర్స్ సీరియస్గానే ఉంటుంది, టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ కాబట్టి ఆ సీరియస్నెస్ మెయింటైన్ చేయాలని చెప్పి అనుమతులు తీసుకున్నటువంటి ప్రభుత్వం ఇప్పుడు పైన డ్రిల్ వేయాలని చెప్పి చాలా మంది డౌట్ ఉంటుంటే డ్రిల్ వేయాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఆల్మోస్ట్ లాస్ట్ వరకు రీచ్ అయిపోయారు. ఎప్పుడు డ్రిల్ వేయాలి?
ఈ 14 కిలోమీటర్ల వెనకాల ఏదైనా 12 కిలోమీటర్ 10 కిలోమీటర్ దగ్గర ఈ ప్రమాదం జరిగి ముందట వెళ్ళిపోయిన వారు స్ట్రక్ అయిపోయి ఉంటే కనుక అప్పుడు డ్రిల్ వేయాల్సిన అవసరం వచ్చేదేమో. కానీ ఇప్పుడు అవసరం లేరు, ఆల్మోస్ట్ చివరి వరకు ఎండ్ టిప్ వరకు రీచ్ అయ్యారు కాబట్టి డ్రిల్ వేయాల్సిన అవసరం లేదు. సో ఇవి నీటిలు ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. మరి ఈ సిచ్యువేషన్లో ఇంకొక క్వశ్చన్ రేజ్ అవుతుంది ఏంటంటే, ఇప్పుడే ఇట్లనే సిచ్యువేషన్ ఉంటే 14 కిలోమీటర్ దగ్గరనే నీటి ఊటలు ఇలా ఉన్నాయి, ఈ రకంగా పరిస్థితి అని చెప్పి జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా తేల్చేస్తే ఇంకా ముందుకి ఇంకా 9 కిలోమీటర్లు వెళ్లాల్సి ఉంది. మరి అక్కడ ఎటువంటి సినారియో ఉంటుంది? ఈ సాఫ్ట్ సాయిల్ ఇంకా కంటిన్యూ అవుతుందా? ఇంకా ఎంత దూరం మేరకు సాఫ్ట్ సాయిల్ ఉండే అవకాశం ఉంది? ఇంకా ఎంత మేరకు నీటి ఊట్లు వచ్చే అవకాశం ఉంది? ఇవన్నీ కూడా చాలా కొంత అనుమానంగా ఉంది. ప్రాజెక్టు భవితవ్యం పైనే ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారిన పరిస్థితి. చూద్దాం మరి ఏం జరుగుతుంది అనేది.